ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏదైతే తెలంగాణ గురించి చర్చ జరిగిందో ఏ పల్లెల్లో ఏ బొడ్రాయి కాడ ఏ చౌరస్తా కాడ చూసినా కానీ వర్గీకరణ చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఏడవ 10 మంది కూర్చున్నా కానీ 1000 గొంతులు 1,00,000 డప్పుల ముచ్చటనే చర్చకు వస్తున్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, ఇది నిజం. పోతున్నది ఏంది కథ ఏందని ఒక సభ ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మొన్న పెట్టిండు. ఆ సభ తర్వాత ఒక మూమెంటం వచ్చింది. అసలు ఎందుకంటే ఇది సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి ఒక న్యాయమైన డిమాండ్ మీద జరుగుతున్నటువంటి పోరాటం, అలుపెరుగని పోరాటం. అది ఆఖరి స్టేజ్కి వచ్చింది. ఎట్లయితే మనం తెలంగాణ పక్కా అనుకున్నామో ఆ దక్కా ఇచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని శక్తుల నుంచి ఎట్లా చేసి ఆపాలి అని, సరే నేను వాడొద్దో కానీ నాకు అనిపిస్తున్నది ఏంటంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేటప్పుడు ఒక బ్యాచ్ ఎంటర్ అయింది. లాస్ట్ బ్యాచ్ పెప్పర్ స్ప్రే బ్యాచ్ అయితే ఎంటర్ అయిందో ఇప్పుడు నాకు కనబడుతున్నది, ఆ బ్యాచ్ కనబడుతున్నది అక్కడిక్కడ. ఆ బ్యాచ్ల నుంచి బయట పంచాయతీ చేస్తారు. కాబట్టి సమాజంలో కూడా నిజంగా ఇది కృత్రిమ ఉద్యమమా నిజమైన ఉద్యమమా అనేది పెద్దగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. 30 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తూనే ఉన్నది, ఇది సుదీర్ఘంగా నడుస్తూనే ఉన్నది. కనుక సమాజంలో కూడా బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంటెలెక్చువల్స్ కేవలం ఆ 2 కమ్యూనిటీస్ మాదిగ కమ్యూనిటీసే కాకుండా బీసీలు కావచ్చు, ఇంకా ఓసీలు కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయం కూడా సమాజం మీద, సమాజం గురించి, సమాజం ఉన్నతి గురించి, సమాజం అభివృద్ధి గురించి గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ జీవితాలే త్యాగం చేసినటువంటి కొంతమంది ప్రముఖులను పిలిచి వాళ్ళ ద్వారా ఇది న్యాయమైన డిమాండా కాదా. ఇప్పుడు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వాళ్ళు రాసిండ్రు, వాళ్ళ మేధావులంతా రాసిండ్రు, కొంచెం వ్యతిరేకించుకుంటూ రాసిండ్రు, నిన్న సపోర్ట్ చేసుకుంటూ రాసిండ్రు. అసలు సమాజం మొత్తం ఎటువైపు ఉన్నది? ఈ అందరూ విఘ్నులైనటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఏ పక్కన ఉన్నారని చెప్పని మాట్లాడేందుకు మనం మాట్లాడుకున్న తర్వాత కొంతమందిని ప్రముఖులను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా సమాజానికి, తెలంగాణ సమాజానికి, లేకపోతే తెలుగు సమాజానికి కావచ్చు భారతదేశానికి మెసేజ్ పంపే ఆలోచనతోటి ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి పెద్దలందరూ మొట్టమొదటి తిరుమలరావు గారిని వచ్చి ఇక్కడ కూర్చోమని, వేదిక మీద కూర్చోమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సార్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి సార్, ఇక్కడ ప్లీజ్ వీడికి రండి, అట్లీస్ట్ ఇక్కడ రండి. పిఎల్ విశ్వేశ్వరరావు సార్ వచ్చిండ్రు. తిరుమలి సార్, సార్ ప్లీజ్ ప్రొఫెసర్ తిరుమలి గారు రండి సార్, పర్లేదు రండి. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీసీ, నిన్న మొన్నటి దాకా ఉండి మన బీసీల గురించి ఎక్కడెక్కడ ఏమేమో అన్ని తొవ్వి తీద్దామని చెప్పని చాలా వర్క్ చేసినటువంటి మన కృష్ణవర్ణం కూడా వేదిక మీదకి రావాల్సిన కోరు. నైనాల గోవర్ధన్ వచ్చిండ్రు, ఇక్కడ రాండి, మీరు రాండి, ముగ్గురు రాండి. విమల వస్తున్నారు. ఈరోజు కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిండ్రు, కాబట్టి అక్కడ పోయిండ్రు, వస్తున్నారు. లేకపోతే న్యాయం పడే వచ్చేది ఉండే, ఇప్పుడు వాళ్ళు కూడా తవ్వాలన్నారు, వస్తూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యంగా ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ప్లాన్ చేసిన మాస్ మొబిలైజేషన్ అని కాకుండా అందుకనే ప్రముఖులను మా సంబంధం వచ్చిండ్రు. వినోద్ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కొంత వాళ్ళ నుంచి కూడా ఒక వాయిస్ రావాలని చెప్పని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఒక్కొక్కరి పేర్లు మళ్ళీ చెప్తా ఉంటాం. మా తులరాం బాయ్ వచ్చిండు, విఠల్, ఇంకా శ్రీనివాస్, కాళోజీ శ్రీనివాస్ కూడా మాట్లాడమని చెప్పి నేను చెప్పిండే. శ్రీనివాస్, రఘు, ఇంకొకరు ఇద్దరు. అంటే కొత్త తరం జర్నలిస్టులు, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి కొత్త తరం జర్నలిస్టులను ఎక్కువ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనతో